నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కంపారిజన్ వీడియో అనమాట. దేనికంటే లావా Z2 అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B 2GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో ఎందుకు 2GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. లావా Z2 2GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలి, లేకపోతే మైక్రోమాక్స్ ఇన్ 1B 2GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలి. దానికోసం 2GB ర్యామ్ వేరియంట్ని తీసుకున్నాం అనమాట. సో బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ స్పెక్స్ చూసుకుంటే లావా Z2 వస్తారు కదా 6.5 ఇంచెస్ డిస్ప్లే, 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది అనమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో కూడా సేమ్ అవే స్పెక్స్ ఉన్నాయి. 6.5 ఇంచెస్ డిస్ప్లే, 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తున్నాయి. సో ఇక్కడ రెజల్యూషన్ అండ్ డిస్ప్లే సైజ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఏం ఉండదు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే లావా Z2 వచ్చరికి MediaTek Helio G35 వస్తుంది అన్నమాట. 1.8 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో చూసుకుంటే ఇందులో కూడా మీకు MediaTek Helio G35 1.8 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. సో రెండు కూడా డిటో సేమ్ ప్రాసెసర్లు అనమాట. ఇక్కడ పెద్ద కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఈక్వల్గానే వస్తుంది, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఫీచర్స్తో పాటునే సేమ్ స్పీడ్ ఉంది, సేమ్ కోర్స్ ఉన్నాయి అనమాట. తర్వాత మీరు గేమింగ్ వచ్చేసరికి అయితే దీంట్లో హెవీ గేమ్స్ మీరు ఆడలేరు. ఫస్ట్ ఏంటంటే ప్రాసెసర్ బడ్జెట్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకున్నా సరే కూడా పబ్జీ లైట్ ఆడచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాలనుకుంటే మీరు ఆడచ్చు. ఏంటంటే లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడితే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే లావా Z2 వచ్చరికి 2GB ర్యామ్ 30GB స్టోరేజ్తో పాటు వస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1Bలో కూడా సేమ్ 2GB ర్యామ్ 30GB స్టోరేజ్తో పాటే వస్తుంది అనమాట. సో ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్లో కూడా సేమ్ డిటో కాపీస్ ఉన్నాయన్నమాట, సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ మైక్రోమాక్స్ ఇన్ 1Bలో ఇంకో వేరియంట్ కూడా ఉంది, 4GB వేరియంట్ ఉంది అనమాట. సో 4GB ర్యామ్ వేరియంట్ నేను కంపేర్ చేస్తలేను, ఎందుకంటే చెప్పలేం. ఒకవేళ మీరు పర్చేస్ చేసేటప్పుడు మీకు 4GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ లేనప్పుడు, మీకు అవసరమైనప్పుడు అలాంటి కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ కెమెరా చూసుకుంటే రెండు కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. లావా Z2 చూసుకుంటే మీకు 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సేమ్ కమింగ్ టు మైక్రోమాక్స్ ఇన్ 1Bలో కూడా సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, అండ్ సెల్ఫీ చూసుకుంటే మాత్రం 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఈక్వల్ వచ్చింది అనమాట. మీకు ఏమంటారు క్వాలిటీ ఏమంటారు కెమెరా సైజ్ అండ్ ఇంకేం లేదు. రికార్డింగ్ కూడా సేమ్ ఈజీగా 1080p రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు అక్కడ ఈక్వల్ వాల్యూ వస్తుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇట్లా రెండు కూడా సేమ్ ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద వస్తున్నాయి. సో నేను చాలా మటుకు చెప్పిన రీసెంట్గా కంపెనీస్ అన్ని కూడా 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్స్ అన్నిటి కూడా ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్సే ఇస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ బ్యాటరీ అనమాట. సో లావా Z2 వచ్చరికి మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B వచ్చరికి 5000 mAh బ్యాటరీ సేమ్ బ్యాటరీ ఇస్తారు. లావా Z2 వచ్చరికి వీళ్ళ ఛార్జర్ ఎందుకు ఇస్తారు అనేసి అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా లాంచ్ ఈవెంట్ రాలేదు. జస్ట్ ఏంటంటే స్పెక్స్ బయటకు వచ్చినాయి. కానీ మైక్రోమాక్స్ ఇన్ 1B వచ్చరికి అయితే 10W ఛార్జర్ వస్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ అక్కడిక్కడ చూసుకున్నా సరే ఆబ్వియస్గా రెండు బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి మీకు మినిమం 2 hours 45 లేకపోతే 50 minutes కంపల్సరీ అయితే 0 నుంచి ఫుల్ ఛార్జ్ కావడానికి. ఓకేనా. తర్వాత అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే లావా Z2 వచ్చరికి అయితే మీకు యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ వస్తుంది అనమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B వచ్చరికి అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది బ్యాక్ సైడ్, అండ్ యాక్సిలరోమీటర్, జైరోస్కోపిక్ మీటర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది. సో ఇక్కడ పైన అన్నీ కూడా సేమే ఉన్నాయి, కానీ ఇక్కడ చేంజెస్ వచ్చినాయంటే అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మైక్రోమాక్స్కి వచ్చేసరికి అయితేనేమో ఫేస్ అన్లాక్ ఉంది, కానీ ఇక్కడ మీకు జైరోస్కోపిక్ సెన్సార్ కూడా వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అనమాట. సో ఫేస్ అన్లాక్ అంటే కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అన్లాక్ చూసుకుంటే మీకు 0.8 సెకండ్స్ అన్లాక్ అయితే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి అయితే 0.5 సెకండ్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అన్లాక్ అయిపోతుంది. తర్వాత ప్రైస్ చూసుకుంటే మాత్రం బాబా ఈ షాకింగ్, ఎందుకంటే రెండు కూడా సేమ్ ప్రైస్ అనమాట. 6,999 అంటే 7,000 రూపీస్ అనమాట. ఇది బెస్ట్ కాంపిటీషన్ అంటే ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో మళ్ళీ ఇంకొక కాంపిటీషన్ ఏంటంటే రెండు కూడా ఇండియన్ కంపెనీస్ అండ్ రెండు కూడా ఆత్మనిర్భర్ భారత్ కిందనే
మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తారన్నమాట. సో ఇండియాలో తయారు చేసిన ఫోన్స్ అని. సో మంచి కాంపిటీషన్ అయితే వస్తుంది, నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇండియన్ కంపెనీస్లో కూడా. సో మీరు ఏమనుకుంటారు గైస్, ఏది కొనుక్కుంటే మీకు మంచిది అనేసి కింద కామెంట్ చేయండి. నా పర్సనల్గా నా ఒపీనియన్ ఏంది, ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అంటే ఆబ్వియస్గా నేను మాత్రం తీసుకునేది మాత్రం మైక్రోమాక్స్ N1Bకి. రీజన్ ఏంటంటే సెన్సార్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అండ్ 10 watts ఛార్జర్ వస్తుంది. అండ్ కమింగ్ టు లావాకి ఒకసారికి అయితే నేను లావాకి ఒకసారికి అది ఎంత ఛార్జర్ వస్తుంది అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేయలేరు. అండ్ ఫేస్ అన్లాక్ వస్తుంది. సో ఫేస్ అన్లాక్ మంచిగా ఉంటుంది కానీ కొన్నిసార్లు అంత యాక్యురసీ ఉండదు. సో ప్రజెంట్ యాక్యురసీ అయితే వచ్చింది, కానీ నేను ఇంకా స్టిల్ ప్రిఫర్ చేసే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మైక్రోమాక్స్ N1B తీసుకుంటా. మీరు ఏం తీసుకుంటారు అనేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే నేను కంపల్సరీ క్లారిఫై చేస్తాను కింద కామెంట్లో. అండ్ అంతే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. అంతే, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.